హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది అయితే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, లాస్ట్ వీక్ May 1st, 2nd అండ్ 3rd. సో అప్పుడు తీసిన వీడియో అన్నమాట. మేమైతే లాంగ్ వీకెండ్ అని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆఫీస్ టెన్షన్ లేదు, ఏమీ లేదు అన్నట్టు ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత అలసంద వడలు చేయడానికైతే స్టార్ట్ చేశారు. మా పిన్ని కట్ చేస్తూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే అన్ని మిక్సీకి వేస్తున్నారు. మా పిన్ని అక్కడ ఆకుకూర కట్ చేస్తున్నారు. సో వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారు టిఫిన్ తిన్న తర్వాత. మేమైతే ఇంకా జోక్స్ వేసుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నాము. నాకైతే ఆ 3 days చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. యాక్చువల్లీ బయటకు ఎక్కడైనా వెళ్దాము అనుకున్నాము, బట్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అన్నట్టు ఇంకా స్టాప్ అయిపోయాము. ఇంట్లోనే 3 days ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో. ఇంకా మా ఇంటి దగ్గరే కింద ఆకుకూరలు, కరివేపాకు అవన్నీ దొరుకుతాయి మా మా చెట్లలోనే. ఇంకా అవే పిక్కొచ్చి న్యాచురల్గా వేస్తామన్నమాట. మా వాడు చూడండి, ఫ్రిడ్జ్లో వాడి ఇమేజ్ కనిపిస్తూ ఉంటే దెబ్బలు పడతాయి అన్నట్టు వాడే చెప్పుకుంటూ ఉన్నాడు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా ఈ క్లిప్. సో మా పిన్ని అయితే కట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా అమ్మ అయితే మిక్సీకి వేస్తున్నారు. ఇలా వాళ్ళందరూ కలిసి చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మాది కంబైన్ ఫ్యామిలీ, తెలిసిందేగా. ఎప్పుడు వంటలు చేయాలి అన్నా ఇంకా అందరూ కలిసి చేస్తారు మా అమ్మ వాళ్ళు. మేమైతే అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాము. మేము కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాంలేండి వంటల విషయాల్లో. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే క్లమ్జీ అయిపోయింది. ఇంకా ఫస్ట్ నుంచి క్యాప్చర్ అయితే చేయలేదు. సో ఎప్పుడైనా కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాలేండి, లైక్ కంప్లీట్ ప్రాసెస్ అలసంద వడలు మేము ఎలా చేస్తాము అన్నట్టు. టేస్ట్ అయితే చాలా బాగా ఉన్నింది. ఇంకా మావాడైతే ఇక్కడ హాల్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. మా పెద్దమ్మ అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా మా అమ్మ మా పిన్ని వాళ్ళైతే వంటలు చేస్తూ ఉన్నారు. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట. మా అమ్మ అయితే ఇంకా అన్నీ కలుపుతూ ఉన్నారు. ఫైనల్గా అన్నీ వేసేసి ఇంకా మిక్స్ చేసి వేసేయడమే బ్యాలెన్స్. యాక్చువల్లీ అలసంద వడలు అంటే మా అన్నయ్యకి చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మ్యాక్సిమం ఏ వడలు చేయాలి అంటే అలసంద వడలు చేయండి అనే చెప్తాడు. సో ఇంకా ఇప్పుడు కూడా అలసంద వడలే చేస్తున్నారు. మా అమ్మ అయితే మిక్స్ చేస్తుంది. ఇంకా మా వాడైతే మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అలా ఆడుతూ ఉన్నాడు. చూడండి, హాయ్ చెప్తున్నాడు. సో ఇంకా ఇక్కడైతే పిండి కలపడం అయితే అయిపోయింది. ఇంకా డీప్ ఫ్రై చేయడమే. చూడండి, వీళ్ళు అలా మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నారు. సో ఇలా జరుగుతుంది. ఇంకా ప్యారలల్గా మధ్యాహ్నం తినడానికి అలసందల పులుసు అయితే చేస్తున్నారు. చూసారా, అది కూడా అయిపోయింది కుక్కర్లో వేసి ఉంటే. ఇంకా మా వాడి స్టైల్ చూడండి, మామూలుగా లేదు. సరే, కానీ ఈ సమ్మర్లో మీ సైడ్ వర్షాలు వచ్చాయా కమెంట్ చేయండి. మాకైతే వర్షాలు వచ్చాయి. బెంగళూరులో అయితే ఫుల్గా వచ్చింది. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే లైక్ వడగండ్లు కూడా పడ్డాయి అన్నమాట. ఫస్ట్ టైం నేనైతే వడగండ్లు చూడడం బెంగళూరులో. సో ఇంక ఇక్కడైతే ఇలా జరుగుతుంది. ఆ వర్షాలు పడినప్పటి నుంచి మనకైతే కొంచెం క్లైమేట్ కూల్ అయింది కదా. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి. లేకపోతే ఆ ఎండలకి అస్సలు ఉండలేకపోయే వాళ్ళం. ఇప్పుడు కూడా ఎండ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ అంత లేదు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే మా వదిన రీల్స్ కోసం అయితే లైక్ షార్ట్ వీడియోస్ కోసం అయితే వీడియోస్ తీస్తుంది. నేనైతే లాంగ్ వీడియో కోసం తీశాను. సో ఇది అలసందల పులుసు చేశారు ఆ రోజు. ఇంకా మా పెద్దనాన్న కూడా వచ్చారు. ఇంకా అలా అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. మా పెద్దనాన్న, పెద్దమ్మ, మా అన్నయ్య అందరూ కలిసి. మా చెల్లె వాళ్ళు కూడా వచ్చారు, బట్ వీడియోస్లో లేరులేండి. ఇంకా మా అమ్మ అయితే వడలు చేయడం లైక్ డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసింది. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. యాక్చువల్లీ మా ఇంట్లో ఎవరికి బయట తినడం ఇష్టం ఉండదు. అంటే లైక్ ఏది అయినా కూడా ఇంట్లోనే చేసుకొని తినడం ఇష్టం. ఎందుకంటే బయట ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో అన్నట్టు మాకు కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఎవరు బయట తినడానికి ప్రిఫర్ చేయరు మన పేరెంట్స్. మనమైతే ఇంకా తింటాంలేండి. చూసారా, మా వాడు యాక్చువల్లీ మా అన్నయ్య ఏదో కంట్లో ఏదో పురుగు పడింది అని అలా పడుకున్నారా, అస్సలు పడుకోనివ్వలేదు. వాడైతే నానా లేవు అన్నట్టు లేపించాడు ఫైనల్గా. చూసారా, పాపం ఇంకా అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. నాకేం తెలియదు అన్నట్టు అమాయకంగా మా పెద్దనాన్న న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఎప్పుడెప్పుడు పీక్దామా అన్నట్టున్నాడు వాడు. సో ఇంకా ఫైనల్లీ వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా టేస్టింగ్కి ఇవ్వడమే. చూసారా, చూస్తూ ఉండగానే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా, తినేయాలి అనిపిస్తుంది. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఆ డేస్ మిస్ అవుతున్నాం అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ మా పెద్దనాన్న అయితే తింటూ ఉన్నారు. టేస్ట్ అయితే వీళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. చూడండి, చెప్తారు ఎలా ఉందినా. చూడండి, సూపర్గా ఉంది అని అయితే అంటున్నారు. చాలా బాగుంది నిజంగా ఆ రోజు. ఎందుకో కొన్నిసార్లు అలా కుదురుతుందన్నమాట. ఇంకా మా వాడికి కూడా మా అన్నయ్య తినిపిస్తూ ఉన్నారు. ఇంకా అలా మా ఆఫ్టర్నూన్ అయితే అలా గడిచింది. ఇంకా ఇవి తినేసిన తర్వాత లంచ్ అయితే తినాలి. యాక్చువల్లీ లంచ్తో పాటు తినాలి అన్నట్టే చేశారు మా అమ్మ వాళ్ళు, బట్ స్టిల్ ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాం అంతే.
ఇంకా మా పెద్దనాన్న అయితే కంటిన్యూ చేశారు న్యూస్ పేపర్ చూడటం. ఆయనకు న్యూస్ అంటే చాలా ఇష్టంలేండి, ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇంకా ఇలా జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే మా వదిన షార్ట్ వీడియోస్ కోసం అయితే వీడియోస్ తీస్తూనే ఉంది, అది ఎన్ని తీస్తుందో. ఇంకా నేనైతే లాంగ్ వీడియో కోసం ఆబ్వియస్లీ తీస్తున్నాను. ఇంకా అందరూ కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాము, ఆఫ్టర్నూన్ లంచ్. చూడండి ఎంత మంచిగా తింటున్నారో కదా అందరూ కలిసి. ఈ క్లిప్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇది అయితే సండే అన్నమాట. సండే మార్నింగ్ చికెన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ నేనైతే చికెన్ చేశాను, మా అమ్మ మా పిన్ని వాళ్ళందరూ కలిసి మటన్ చేశారు. మటన్ అండ్ రైస్ అవన్నీ చేశారన్నమాట. నేను ఓన్లీ చికెన్ చేశాను. చూసారా ఇక్కడైతే వండుతూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు సండే నైట్ అయితే ఆల్మోస్ట్ 11-11:30 వరకు మేల్కొని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం గైస్. నిజంగా చెప్తున్నా, చాలా మిస్ అవుతామనే ఫీల్ అయితే అందరికీ వచ్చింది. మా పెద్దనాన్న, మా చిన్నాన్న, మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఆ రోజు. పడుకునే పాటికి ఆల్మోస్ట్ 12 అయింది అనుకుంటా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. చూసారా ఇక్కడైతే ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా మటన్ కూడా ప్యారలల్గా అయిపోయిందన్నమాట. మటన్తో పాటు రైస్ అండ్ అదర్ ఐటమ్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఫుల్గా తినేసాం కూడా లంచ్కి బిఫోరే జ్యూస్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. మ్యాంగో జ్యూస్ చేసుకోవాలి అని అనుకున్నాము. యాక్చువల్లీ ఈ మ్యాంగోస్ నార్మల్గా తినాలి అనే తెచ్చాడు మా చిన్నాన్న, కానీ ఇవి తినడానికి కొంచెం పుల్లగా ఉన్నాయన్నమాట. సో ఇంకా జ్యూస్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా మా పిన్ని చేయడానికి అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా వదిన అయితే అన్ని పీల్ చేస్తుంటే మా పిన్ని అయితే కట్ చేసి మిక్సీకి వేసాము. ఇంకా మా చెల్లి అయితే మిక్సీకి వేసిందిలేండి. చూడండి మావాడు మ్యాంగో తింటున్నాడు. సో ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా మా చెల్లి అయితే మిక్సీ జార్ అయితే వెతకడానికి వచ్చింది. యాక్చువల్లీ ఈ జ్యూస్ చేయాలి అనే ప్లాన్ అయితే ఆ పిల్లదే. ఇంకా నేను మా చెల్లి కలిసి అలా మిక్సీకి వేద్దామని చూస్తూ ఉన్నాము. మా పిన్ని అయితే అన్నీ కట్ చేసి రెడీ చేసి ఇచ్చారు మాకైతే. ఇంకా మేము చేయడం అయితే స్టార్ట్ చేసాము. చూడండి అలా తిట్టుకుంటూ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నాము. మా చెల్లి వేస్తున్నింది, నేనైతే షుగర్ అండ్ మిల్క్ అవి వేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో కదా మ్యాంగోస్ తింటే, కానీ అవి కొంచెం పుల్లగా ఉన్నాయి గైస్, అందుకే ఇంకా జ్యూస్ చేసుకొని తాగాల్సి వచ్చింది. చూడండి టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో, వావ్. సో అన్ని మ్యాంగోస్ ఇలా మిక్సీ పట్టేసాము, అందరికీ ఇద్దామన్నట్టు. యాక్చువల్లీ మ్యాంగోస్ ఉన్నప్పుడు ఒక 2 days అయినా కూడా ఎవరూ తినలేదు, అవి పుల్లగా ఉన్నాయి అన్నట్టు. ఇంకా జ్యూస్ చేసుకొని అయితే తాగేసాము. జ్యూస్ చేస్తే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాం కదా, కొంచెం మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా మిల్క్ షుగర్ కూడా యాడ్ చేసేపాటికి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి మంచిగా అనిపిస్తుంది. చూసారా ఇక్కడైతే ఇంకా అన్నీ మిక్సీ పట్టుతున్నాము. 2 టైప్స్గా డివైడ్ చేసాము దీన్ని, షుగర్ అండ్ షుగర్లెస్. షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది తాగొచ్చు, తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అది తాగొచ్చు అన్నట్టు. సో ఇంకా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా గ్లాసెస్లోకి వేసి నేనైతే ఇస్తున్నాను. సో ఇక్కడైతే గ్లాసెస్లోకి వేసి ఇంకా తీసుకెళ్తున్నాను. లైక్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు తాగుతారో తెలియదు కదా, ఫస్ట్ అయితే చూద్దాము ఎవరెవరు తాగుతారో అన్నట్టు తీసుకెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మా అన్నయ్యకి చూడండి, మా అన్నయ్యకి ఇచ్చాను. అది నచ్చినా కూడా దీంట్లో ఏం లేదు, గరం మసాలా లేదు, చికెన్ మసాలా లేదు, అసలు టేస్టే లేదు అంటూ కామెడీ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనలీ తాగేశాడన్నమాట. ఇంకా మేము కూడా తాగేసాము. నిజంగా చాలా బాగుంది టేస్ట్. నార్మల్గా మ్యాంగోస్ అయితే కొంచెం పుల్లగా ఉన్నాయి, అందుకని ఈ జ్యూస్ చేసేపాటికి అంతా అయిపోయిందన్నమాట. ఇంకా ఇక్కడైతే తోటలో నుంచి మ్యాంగోస్ అయితే వచ్చాయన్నమాట. మా చిన్నాన్న వెళ్ళి తీసుకొని వచ్చారు. చూసారా రా మ్యాంగోస్ ఎంత మంచిగా ఉన్నాయో కదా, చూస్తూ ఉంటేనే తినేయాలి అనిపిస్తుంది. ఒక ఇన్సిడెంట్ చెప్పాలి గైస్, నేనైతే ఒక 5-6 మ్యాంగోస్ అయితే పీజీకి తీసుకొని వచ్చాను. పీజీలో షేర్డ్ ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టానా, అసలు 5 మ్యాంగోస్ పెట్టింటే ఒకటి మిగిలింది నా కోసం. పాపం మా రూమ్మేట్కి కూడా ఇవ్వలేదు. సో అలా జరిగింది. ఇది చూస్తూ ఉంటే ఎందుకో షేర్ చేయాలి అనిపించింది, అందుకే చెప్పాను. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో కదా రా మ్యాంగోస్. మెయిన్లీ నాకైతే రా మ్యాంగోస్ చాలా ఇష్టం, పచ్చివి చాలా బాగుంది. టేస్ట్ కూడా అంత పుల్లగా ఏం లేదు. ఇంకా ఈవినింగ్ అయితే మావాడు ఆవుకి అరటిపండు ఇవ్వాలి అని వాడికి ఒక ఇష్టం అన్నమాట, డైలీ ఇస్తూ ఉంటాడు అలా. చూడండి ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర ఒక ఆవు కనిపిస్తే దాన్ని పిలిపించి మరి అరటిపండు అయితే ఇప్పించాము వాడి చేతితో, ఎందుకంటే వాడికి చాలా ఇష్టం అలా ఆవుకి అరటిపండు ఇవ్వడం అంటే. సో ఇంకా వాడితో అలా ఇప్పించామన్నమాట. అలాగే ఇంకా ఆవు అంటే గోమాతతో గోమాత కదా, సో ఇంకా అలా బ్లెస్సింగ్స్ కూడా ఇప్పించాము. చూడండి నమస్కారం చేయించిన అంటే ఎంత మంచిగా నమస్కారం చేస్తాడో అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.